రైట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రయత్నిస్తారని ఆశిస్తున్న మిత్రమా. ఈ ప్రశ్నలో సో వాట్ ద డేటా ఈస్ గివెన్ ఇన్ దిట్ క్వశ్చన్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ద డేటా. వాట్ ఈస్ ద మ్యాటర్ ఇయర్? సో ఇక్కడ ప్రశ్నలు ఇచ్చిన సమాచారం ఏంటిది, ఆ సమాచారానికి నీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి అందులో కావలసిన విషయాలను ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అఫ్కోర్స్ లైవ్ క్లాస్ అని చెప్పేసి లైట్ తీసుకోకు, లైవ్ క్లాస్ అని ఆన్లైన్ క్లాస్ అని లైట్ తీసుకోకు. ఎందుకు మిత్రమా అంటే నువ్వు ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నేను ఏ విధంగా ఉన్నానో నీకు తెలుసు. ఇక్కడ నా హార్డ్ వర్క్ మీద నీ యొక్క విజయం ఆగి ఉందా దాగి ఉందా మరి నువ్వు ఆలోచించు. మరి నేనేమనుకుంటున్నంటే నా నాలెడ్జ్ నాకు ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీకు ఉండడం ఇంపార్టెంట్ అని భావిస్తున్నా. కాబట్టి ప్లీజ్ ట్రై చేయమంటున్నా. అదే ఆఫ్లైన్లో నాకు ఎదురుగా నువ్వు కనపడి ఉంటే నీ ఫేస్లో ఏముందో నాకు అర్థమయ్యేది, నీకేం చెప్తున్నానో నాకు అర్థమయ్యేది. కానీ నేను ఏ విధంగా అయితే నా ముందున్నావని ఊహించుకుంటున్నానో నీలో కలిగే భావాలు ఎలా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆలోచించే ఆఫ్లైన్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తావో ఆన్లైన్లో కూడా నీకు అదే ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో అందులో భాగంగా ప్రశ్న బోర్డు మీద ఉంది, ప్రశ్నకు జవాబు నీ మైండ్లో ఉంది. ఇప్పుడు వస్తుందని ఆశిస్తున్నా. రైట్, ఒకసారి చూద్దాం. సోనాల్ గోస్ 30 meters టువర్డ్స్ నార్త్. సో ఫస్ట్ సోనాల్ అనే వ్యక్తి నార్త్కి ఎంత ట్రావెల్ చేశాడు సార్? 30 meters. And then turns to the left and goes 23 meters. So when the north పోయిన తర్వాత టర్న్ అయ్యాడు. ఎస్, టర్న్ టేకెన్ టు ద లెఫ్ట్. నార్త్కు పోయిన తర్వాత లెఫ్ట్ అంటే ఏంటిది? నార్త్ డైరెక్షన్కి లెఫ్ట్ అంటే ఏంది? ఎస్, వెస్ట్. నార్త్కి లెఫ్ట్ ఈస్ వెస్ట్. హౌ మచ్ he covered? 23 meters. She turned. Sonal means here she means a girl or lady. Turn to the right. మళ్ళీ ఏం జరిగింది? సోనాల్ గోస్ 30 meters నార్త్, దెన్ టర్న్ లెఫ్ట్ 23 meters అండ్ ఫైనల్లీ టర్న్ రైట్. వెస్ట్కి రైట్ అంటే పడమరకు, కుడివైపు అంటే మళ్ళా ఉత్తరం అనగా నార్త్. హౌ మచ్ ట్రావెల్? 30 meters. నౌ ఫ్రమ్ దిస్ పాయింట్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటుంది. జాగ్రత్త సుమా, ఇందులో పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. పాయింట్స్లలో ఏమన్నా క్లారిటీ ఉందా లేదా చూద్దాం. సోనాల్ ఉత్తర దిశగా 30 మీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపుకు, ఉత్తరం బొమ్మ వేసుకో, ఉత్తరానికి 30 మీటర్లు నడిచిన తర్వాత ఎడమ వైపునకు తిరిగి 25 మీటర్లు నడిచింది. చివరగా కుడివైపునకు తిరిగి 30 మీటర్ల దూరంలో మరియు ఏ దిశలో ఉంది? ఇక్కడ నుంచి కుడివైపుకు అంటే కుడివైపు, పడమర కుడివైపు అంటే పైకి ఎంత? 30 మీటర్లు 25. సో ఇక్కడ యూనిట్స్ చూద్దాం సార్. ఇంగ్లీష్లో 23 ఉంది, తెలుగులో 25 అని ఉంది. సో ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసి చూద్దాం. సో ఇందులో ఏ విధంగా వస్తుంది? సో మేబీ అంటే రెండు కూడా వాల్యూస్, ఇందులో ప్రింటింగ్ ఎర్రర్ ఏదో ఉంది, దాన్ని మనం ఇప్పుడు రెక్టిఫై చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో ఇప్పుడు ఇక చూస్తే కంప్లీట్గా నార్త్ 30 ఎంత? 6, వెస్ట్ ఎంత? సో 25 తీసుకొని వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు నార్త్ వెస్ట్ అనేటువంటి కన్క్లూజన్. ఇక్కడైనా నార్త్ వెస్ట్ వస్తుంది, ఇక్కడ కూడా ఏమొస్తుంది? నార్త్ వెస్టే వస్తుంది. రైట్, ఈ పాయింట్లో ఉంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది రీచింగ్ పాయింట్. సో ఇక్కడ వాల్యూస్లలో తేడా ఉండొచ్చు, కానీ కంపల్సరీ డైరెక్షన్ ఇన్ మాస్టర్ ఇక్కడ నుంచి ఇడికి ఎక్కడి నుంచి చూడమన్నాడు? దూరంలో, దిశలో. ఎక్కడి నుంచి అంటుండని చూడాలి. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి చూడమంటుండు కాబట్టి ఇది వాయువ్యం. వాయువ్యం అంటే నార్త్ వెస్ట్. వాయువ్యం మీద ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడుందో చూడు. ఇక్కడ ఆగ్నేయం అంటాడు, ఈశాన్యం అంటాడు, ఈశాన్యం అంటాడు, ఆగ్నేయం అంటాడు. సో ఇక్కడ ఇది ప్రశ్న మీకు ముందు ఎందుకు చేయమన్నానో అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. రైట్ సార్, అసలు అందులో ఆప్షన్ లేదు కదా సార్. రైట్ సార్, ఆలోచించు. ఎక్కడి నుంచి చూడమంటాడో క్వశ్చన్ మళ్ళీ చూడు. ఫ్రమ్ దిస్ పాయింట్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ
ప్రస్తుతము దూరం అంటాడు మరియు ఏ దిశలో ఉందంటాడు. ఎక్కడి నుంచి చూడాలంటాడు? ఫ్రమ్ దిస్ పాయింట్. ఫ్రమ్ దిస్ పాయింట్. దిస్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి కిందికి చూడమంటాడు, నువ్వేమో పైకి చూస్తాను. క్వశ్చన్ని సరిగా అర్థం చేసుకోకపోతే వేరే రకం ఉంటుంది. ఫ్రమ్ దిస్ పాయింట్ అన్నాడు సార్, ఫ్రమ్ దిస్ పాయింట్. సో వాయువానికి ఆపోజిట్ అంటే ఏంది? ఆగ్నేయము. వాయువానికి ఆపోజిట్ ఏంది? ఆగ్నేయం. సో ఆగ్నేయం ఎక్కడ ఉంది సార్ అంటే ఏలో ఉంది, మళ్ళా డిలో ఉంది. అంటే ఈశాన్యం అని సెకండ్ ఆన్సర్ అప్ టు థర్డ్ ఆన్సర్ అవుట్. ఇప్పుడు మేబీ 1 or 4 మీద ఉంది. ఈ 1 or 4లో మనకు సరైన ఆన్సర్ రావాలి. ఇక్కడ 60 ఉంది, 25 ఉంది. 60, 25. 60, 25కు అండర్ రూట్ కనుక్కో మాస్టర్. సో ఇప్పుడు అక్కడ మనకేమంటుండు చూద్దాం. సో అండర్ రూట్ ఆఫ్ 60 square plus 25 square. 60 square 3600 plus 25 625. 625. సో 3600 అన్నప్పుడు ఇది 600. సో ఎంత అవుతుంది? 4225. సో 4225కి అండర్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 4225కి అండర్ రూట్ వాల్యూ చేయాలంటే మైండ్లో గుర్తుపెట్టుకో సార్, లాస్ట్ డిజిట్ ఏముంది? 5 ఉంది. అంటే లాస్ట్ డిజిట్ 5 వచ్చేటువంటిదే ఆన్సర్ కావాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ కూడా 5 ఉంది సార్, మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉందా? ఉందా? లేదు. గో ఇట్లా టక్మని లెక్క రానప్పుడు ఇట్లా కొట్టే. లేదు సార్ నాకు ఇది ప్రూఫ్ కావాలి. ఎస్, 65 మల్టిప్లై విత్ 65. So 5 5s are 25, 6 7s are 42. So 65 square is equal to 4225. It means under root of 4225 value is 65 meters. 65 meters. So 65 meters ఎక్కడ ఉంది మాస్టర్? ఆగ్నేయము. ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏలో ఉంది. క్లియర్? రైట్ మాస్టర్. మరో క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్, డేటాను కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బంది అవుతాయి సార్. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో 23 రాశారు. ఎస్ మాస్టర్, ఇది ప్రింటింగ్ ఎర్రర్ వచ్చింది, దయచేసి దీన్ని కరెక్షన్ చేసుకోగలరు. ఇది 25 మీటర్స్, తెలుగులో క్లియర్గా ఉంది. సో ఇది సాధ్యం అవుతుంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అండ్ కరెక్షన్ ఇట్. సో వెస్ట్ ఇయర్ హౌ మచ్? 25 meters. I think you understand, sir. Right? One more question, please. Mr. X starts from his office and goes 5 kilometers towards east. Then he turns left and moves 4 kilometers, again turning left and reaches his home. After walking 8 kilometers, then the shortest distance between his home and office is in. Right. X అను ఒక వ్యక్తి తన ఆఫీస్ నుండి బయలుదేరి తూర్పు దిశకు 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎడమవైపునకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మరల ఎడమవైపునకు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించి అతని ఇంటికి చేరాను. అతని ఇంటికి మరియు ఆఫీస్ గల కనిష్ట దూరం ఎంత అంటాను? ఎస్ మిత్రమా. సో ఎక్స్ అనే పర్సన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన జర్నీ? ఆఫీస్కు. ఎటువైపు పోయిండు? తూర్పు. ఫర్ ఎగ్జాంపుల్ వాని యొక్క జర్నీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో తూర్పుకి ఎంత ప్రయాణించాడు మాస్టర్ అంటే 5 kilometers. తర్వాత ఎడమ వైపునకు తిరిగిండు. సో తూర్పులో ఉన్నటువంటి వ్యక్తికి ఎడమ. సో వెన్ ఐఎమ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్, టు ద లెఫ్ట్ టర్న్ మీన్స్ నార్త్. సో నార్త్కు ఎంత వెళ్ళాడు సార్ అంటే 4 km వెళ్ళాడు. దెన్ ప్రయాణించిన తర్వాత మరల ఎడమ వైపునకు తిరిగి 8 kilometers జర్నీ చేశాడు. సో అగైన్ హీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్. సో నేను ఉత్తరంలో ఉన్న, ఉత్తరానికి ఎడమ అంటే పడమర, ఎంత పోవంటుండు? 8. ఈ 5 కాక ఇంకొక ఎక్స్ట్రా ఇటు రావాలి, ఒక 3 kilometers ఎక్స్ట్రా రావాలి. సో ఇప్పుడు నేను ప్రయాణించి ఇంటికి చేరుకున్నా. ఇది నా ఇల్లు. నేను ఎక్కడి నుంచి ప్రారంభించిన నా జర్నీ? ఆఫీస్ నుంచి ప్రారంభించిన. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? కనిష్ట దూరం, అంటే ఈ దూరం కావాలి. ఈ దూరం కావాలంటే ఇప్పుడు నేను కనుక చూస్తే ఇక్కడ ఈ హైట్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది.
ఈ 8 కిలోమీటర్స్లో 5 అనే పార్ట్ ఇక్కడ పోతే ఇక్కడ 3 ఉంటుంది రిమైండర్. అంటే వన్ సైడ్ 3 వన్ సైడ్ 4 ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఎంత మాస్టర్? 5. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అంటే హోమ్ అండ్ ఆఫీస్ హౌ మచ్? 5. సో 5 అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది 1.5 కాదు సార్, 1 ఇక్కడ ఆప్షన్తో సైట్లో రావాలి. జస్ట్ ప్రింట్ మిస్టేక్, అర్థం చేసుకుంటారు మిత్రమా. సో ఇది 1 అనే ఆప్షన్. సో 5 km ఈజ్ ద ఆన్సర్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో ఇట్లా మనం ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవచ్చు. లేదు దీన్ని షార్ట్కట్లో రాయాలనుకున్నా రాస్తాం. ఏమని రాస్తాం మాస్టర్? ఫస్ట్ ఎటు పోయింది మాస్టర్? ఈస్ట్కి వెళ్ళాడు. ఈస్ట్కి ఎంత వెళ్ళండి చెప్పండి? 5. దెన్ టర్న్ లెఫ్ట్ మీన్స్ నార్త్ 4. నెక్స్ట్ అగైన్ ఈ టర్న్ లెఫ్ట్ మీన్స్ వెస్ట్ 8 కిలోమీటర్స్. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈస్ట్ 5, లెఫ్ట్ టర్న్ అంటే నార్త్ 4, లెఫ్ట్ టర్న్ అంటే వెస్ట్ 8. దీని నుంచి రావాలి. ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి తేడా చూస్తే ఇక్కడ మిగిలింది, ఎక్కువగా మిగిలింది వెస్ట్. సో డిస్టెన్స్ ఎంత? 8. అలాగే నార్త్ మిగిలింది ఎంత అంటే 4. సో ఇక్కడ మనకు సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం, డిఫరెంట్ డైరెక్షన్ ఉంటే పైథాగరస్. ద డిఫరెంట్ డైరెక్షన్ డిపెండ్స్ ఆన్ ద థీరమ్ ఆఫ్ పైథాగరస్. సో నార్త్ వెస్ట్ ఈస్ డైరెక్షన్, సో నో నీడ్ ఆఫ్ డైరెక్షన్. The one side is value 3, another side is value, means west value is 3, right? Here west value is 3 and north value is how much? 4. Otherwise this is north 4 and this is west 3. So this is a point, office point, and this point is home. Now we find out the shortest way. So ఒక సైడ్ 4 ఒక సైడ్ 3 ఉంటే దాని ఆప్షన్ ఎంత ఉంటుంది మాస్టర్? 5. సో అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 25. ఇట్ మీన్స్ 5 km. క్లియర్? ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ another question please master. From a point P, a man rides a cycle 9 kilometers towards east. Then he rides the cycle 2 kilometers towards north. From there he rides the cycle 3 kilometers towards east. Finally he rides the cycle 3 kilometers towards north to a point Q. Then the distance between the point P and Q is antundu. సో ఒక వ్యక్తి పి అనే బిందువు నుండి తూర్పు వైపు, ఇది ఒక పాయింట్ అనుకుందాం. సో ఫస్ట్ మనోడు ఇదొక పాయింట్ ఎంచుకొని బయలుదేరిన అనుకోండి సార్. ఇదొక పాయింట్ పి అనే పాయింట్. పి అనే పాయింట్ నుండి తూర్పుకు 9 కిలోమీటర్లు ప్రయాణించింది. తర్వాత ఉత్తరం వైపుకు 2 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుండి మళ్ళా తూర్పుకు పోయిండు. 3 కిలోమీటర్లు ప్రయాణించి చివరన ఉత్తరం వైపుకు పోయిండు. ఎంత అంటే మళ్ళా 3 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరం వైపునకు 3 కిలోమీటర్లు తొక్కి బిందువు, ఏ బిందువు వద్దకు చేరుకున్నాడు సార్? క్యూ వద్దకు చేరుతాడు, నార్త్ టు పాయింట్ క్యూ. అప్పుడు బిందువులు పి మరియు క్యూల మధ్య దూరం ఎంత అంటాడు. సో మనడు క్యూ అనేటువంటి బిందుకి ఇక్కడ చేరుకున్నాడు, ఈ పాయింట్లో ఉన్నాడు. ఇది పి అనే బిందువు. సో ఇప్పటి నుంచి మనం ఇక్కడ దాకా చూస్తే ఆ డిస్టెన్స్ ఎంత అంటాడు. రైట్, ఇప్పుడు ఇలా ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఈ కంప్లీట్ ఫిగర్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, ఆ కంప్లీట్ ఫిగర్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇడికి చూస్తే ఇదెంత 3, ఇదెంత 2, అంటే టోటల్ ఓవరాల్గా దీన్ని చూస్తే ఓ రైట్ యాంగిల్ వచ్చే విధంగా మనం డిజైన్లోకి రావాలి. సో ఇది క్యూ అనే పాయింట్, ఇది పి అనే పాయింట్.
సో ఈ పి అనే పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 9, ఈ గ్యాప్ ఎంత అంటే 3, 9 3 ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అలాగే మిత్రమా ఇక్కడ నుంచి ఇడికి 3 ఉంది, ఇక్కడ నుంచి ఇడికి 3 ఎంత 6 ఉంది. జాగ్రత్త సార్, రైట్, సారీ, ఇది 2 ఇది 3, సో ఇక్కడ మనకు 5 ఉంది మాస్టర్. ఎంత ఉంది సార్ 5. సో ఒక సైడ్ 12 ఒక సైడ్ 5 ఉంటే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటాడు, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ వాల్యూ ఎంత అంటాడు. సో మనము వన్ సైడ్ 12 అనదర్ సైడ్ 5 ఉంటే ఆన్సర్ ఎంత ఉంటుంది అని చెప్పుకున్నాం మాస్టర్, 13 ఉంటుంది అన్నాం. రైట్, అండర్ రూట్ ఆఫ్, ప్లీజ్ ఫైండ్ అవుట్ చేయండి దీన్ని ఏ విధంగా చేయాలి సార్. ఎస్, అండర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 25. So under root of 169 it is equal to 13. So 13 is the shortest way. So అప్పుడు P మరియు Q ల మధ్య కనిష్ట దూరం ఎంత అంటే 13. సో మనం ఇట్లా స్టోరీని మంచిగా రఫ్ డ్రాఫ్ట్ చేసుకోగలిగితే ఆ సైడ్స్ వాల్యూస్ ఏవైతే మిగులుతున్నాయో దాన్ని బట్టి మనం చూడొచ్చు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. థ్యాంక్ యూ. రైట్, మరో ప్రశ్న సార్. రైట్, మరో ప్రశ్న రాస్తున్నాం సార్. పి అనే వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. తర్వాత ఎడమ చేతి వైపు తిరిగి 20 మీటర్లు నడిచి తన కుడి చేతి వైపుకు తిరిగాడు. ఆ తర్వాత 15 మీటర్లు నడిచి తన కుడి చేతి వైపుకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. చివరగా తన కుడి చేతి వైపునకు తిరిగి 10 మీటర్లు నడిచి ఆ తర్వాత తన ఎడమ చేతి వైపునకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. అతను బయలుదేరిన బిందువు నుండి ఇప్పుడు అతను ఉన్న స్థానానికి గల కనిష్ట దూరము ఎంత అంటాడు. సో పాయింట్స్ అన్నిటినీ జాగ్రత్త చూడు. పి అనే వ్యక్తి దక్షిణ దిశగా, సో చూద్దాం, దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. తర్వాత తన ఎడమ చేతి వైపు తిరిగి, సో దక్షిణానికి ఎడమ అంటే తూర్పు, 20 మీటర్లు. దక్షిణ దిశ 10, ఎడమ చేతి వైపు తిరిగి 20 నడిచిండు తూర్పు. తన కుడి చేతి వైపు తిరిగాడు, మళ్ళా తన కుడి చేతి వైపుకి తిరిగాడు. సో ఏ పర్సన్ P walks 10 meters towards south and then he turns to his left and walks 20 meters and then he turns to his right. ఇప్పుడు కుడివైపు తిరిగి దెన్ ఆఫ్టర్ వాకింగ్ 15 meters. సో ఆ తర్వాత 15 మీటర్లు నడిచాడు. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్త సార్. ఫస్ట్ దక్షిణానికి 10 వచ్చాడు, ఆ తర్వాత ఎడమ వైపున తిరిగినట్టు తూర్పుకు 20 మీటర్లు నడిచి తర్వాత కుడి చేతి వైపు నడిచాడు. అంటే తూర్పు కుడివైపు అంటే దక్షిణం. ఎన్ని మీటర్లు నడిచాడంటే 15 మీటర్లు నడిచి తన కుడి చేతి వైపునకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. దక్షిణానికి కుడివైపు అంటే ఏంటిది? పడమర. సో ఈ పడమరకు మళ్ళా యాస్టీజ్గా 20 మీటర్లు నడిచాడు. సో ఇక్కడ 20 మీటర్లు నడిచి 20 మీటర్లు నడిచాడు. చివరగా తన కుడి చేతి వైపునకు తిరిగి 10 మీటర్లు నడిచి ఆ తర్వాత 20 మీటర్లు. మళ్ళీ ఒకసారి చూద్దాం మాస్టర్. సో he turns to his right 20 meters and walks 20. Finally he turns to his right, walks. సో ఇక్కడ మనకు రైట్ ఎంత ఉంది సార్ అంటే 10 meters, 10 meters, ఇంకొక 5 meters గ్యాప్ ఉంది. నడిచాడు. ఆ తర్వాత ఎడమ చేతి వైపునకు, సో ఇక్కడ ఎడమ చేతి అంటే మళ్ళా పడమరకి పోవాలి. ఎన్ని మీటర్లు నడిచాడు అంటే 20. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు ఒక 20 నడిచాడు. రైట్, ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్ ఇది సార్. ఇది తన స్టార్టింగ్ పాయింట్, ఇది తన రీచింగ్ పాయింట్. ఇప్పుడు మనల్ని ప్రశ్న వేసేటువంటి పాయింట్ ఏంటి సార్ అంటే జాగ్రత్త చూస్తే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది సార్ అంటే ఒక 5 meters గ్యాప్ ఉంది. అంటే బొమ్మ మీకు క్లారిటీ కనిపించడం కోసం సరే మరొకసారి గీయమంటే గీస్తాను కానీ రైట్, లేదా మీకు అర్థం కావడం కోసం చిన్న ప్రయత్నం చేస్తాను మాస్టర్.
ఫస్ట్ మనడు సౌత్కు 10 మీటర్లు నడిచాడు సార్. ఆ తర్వాత ఎడమ వైపునకు తిరిగి ఒక 20 మీటర్ల తూర్పు నడిచాడు. ఆ తర్వాత మళ్ళా కుడివైపునకు తిరిగి ఒక 15 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత మళ్ళా కుడివైపునకు తిరిగి ఒక 20 మీటర్లు నడిచాడు, బరాబర్ వచ్చిండు. ఆ తర్వాత కనుక మనం గమనించినట్లయితే మళ్ళీ ఇక్కడ కుడివైపునకు పోయి ఎడిపోయి మాస్టర్ కుడివైపునకు పోయి కుడి వైపునకు పోయి పది మీటర్లు నడిచి చివరగా ఎడమ వైపునకు పోయి 20 మీటర్లు నడిచాడు. ఇప్పుడు తన పాయింట్ ఇక్కడ ఉంది, రీచింగ్ పాయింట్. ఇప్పుడు తను స్టార్టింగ్ నుంచి చూడాలి, ఈ విధంగా చూడాలి. ఇది కనిష్ట దూరం, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మిత్రమా ఈడ గ్యాప్ ఇది ఎంత ఉంది, కేవలం ఒక 5. ఈ 5ను ఇవి 10 అంటే ఒక భుజం కొలత ఎంత మిగిలింది, 15 మిగిలింది. ఇంకొక భుజం కొలత ఎంత ఉంది, 20 ఉంది. సో ఒక భుజం 15 ఒక భుజం 20 ఉంటే దాన్ని ఈ మూడో భుజం కొలత ఎంత అవుతుంది, 25. అనగా అండర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 225 ప్లస్ 400 అండర్ రూట్ ఆఫ్ 625 అనగా 25కి సమానం. రైట్ మిత్రమా, ఎప్పుడైతే మనకి ఈ స్టోరీలో ఉన్నటువంటి మ్యాటర్ ఇట్లా పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలుగుతాం, ఇందులో మిగిలినటువంటి పాయింట్ ఏమని గమనించినాం, పైథాగరస్ థీరం. సో ద వాల్యూస్ ఆర్ హియర్. ఫైనల్లీ వాట్ వి ఫైండ్ అవుట్ సార్ మీన్స్ ఏ థీరం ఆఫ్ పైథాగరస్. సో ఏ థీరం ఆఫ్ పైథాగరస్ని మనం ఇక్కడ కనుక కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇట్లా వాల్యూస్ చేయొచ్చు. రైట్ సార్, నేను బొమ్మ లేకుండా ఆన్సర్ చేయలేమా? ఎందుకు చేయలేవు సార్, బొమ్మ లేకుండా నీకు ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఈ బొమ్మను మాత్రం ఖచ్చితంగా నేర్చుకో. ఈ బొమ్మతో కనుక నీకు వస్తే నీవే షార్ట్ కట్ చేస్తావు. ఆ షార్ట్ కట్ ఎలా చేస్తావు, ఎగ్జామ్ హాల్లో ఎలా చేస్తావు ఈ ప్రశ్నకు. రైట్, ఒకసారి రబ్ చేసి మీకు చెప్తాను సార్. రైట్ మిత్రమా, ఇప్పుడు కనుక మనం క్వశ్చన్ చూస్తే ఇందులో ఫస్ట్ పాయింట్ దక్షిణ దిశ 10 మీటర్లు. ఆ తర్వాత ఎడమ, దక్షిణానికి ఎడమ, దక్షిణానికి ఎడమ, సౌత్కి ఎడమ అనగా తూర్పు, తూర్పు ఎంత, 20 మీటర్లు నడిచి తన కుడి చేతి వైపు, తూర్పుకు కుడివైపు దక్షిణం ఎంత, 15 మీటర్లు, 15 మీటర్లు. తన కుడి చేతి వైపు తిరిగి, సో దక్షిణానికి కుడి వైపు అంటే, సో అగైన్ మిస్టేక్, దక్షిణానికి 15, 15 తర్వాత కుడి చేతి, దక్షిణానికి కుడి వైపు అంటే ఏంటి మాస్టర్, పడమర ఎంత, 20 మీటర్లు నడిచాడు. చివరగా తన కుడి చేతి వైపు, పడమరకు కుడివైపు, పడమరకు కుడివైపు ఉత్తరం 10 మీటర్లు నడిచి తన ఎడమ చేతికి, ఉత్తరానికి ఎడమ పడమర, ఉత్తరానికి ఎడమ పడమర ఎన్ని మీటర్లు, 20 మీటర్లు నడిచాడు. ఇప్పుడు బయలుదేరిన బిందు వద్ద ఉన్న బిందు నుండి ఉన్న స్థానాన్ని కనిష్ట దూరం అంటుండు. ఫస్ట్ ఇందులో డబుల్ డబుల్ ఏమున్నాయో చూద్దాం. సో దక్షిణం ఉంది, దక్షిణం ఉంది, ఇంకేమైనా ఉన్నాయా, లేవు. 10, 15, సో టోటల్గా దక్షిణం 25. తూర్పు డబుల్ ఉందా, లేదు, తూర్పు ఒకటే ఉంది, 20. నెక్స్ట్ ఈ దక్షిణానికి దక్షిణం కలిపి దక్షిణం 25 ఉంది. మరి పడమర 20, పడమర 20 ఉంది, అవునా, పడమర 20, పడమర 20, మొత్తం పడమర కలిపితే ఎంత, పడమర 40. అలాగే ఇందులో ఉత్తరం ఉంది, ఎంత ఉంది మాస్టర్, 10 ఉంది, అంతేనా. రైట్, ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో చూద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే సేమ్ ఆపోజిట్ ఉన్న వాటిని చూద్దాం. అలాగే దక్షిణం డబుల్ లేదు, తూర్పు డబుల్ లేదు, పడమర లేదు, కానీ ఆపోజిట్. దక్షిణానికి ఆపోజిట్ ఏంది, ఉత్తరం. తూర్పుకు ఆపోజిట్ ఏంది, పడమర. సో ఇందులో ఎక్కువగా ఉన్నది ఏంది మాస్టర్, పడమర. ఎంత ఎక్కువ ఉన్నది, 20 ఎక్కువ ఉంది, 20, 40 ఎక్కువ ఉంది పడమర. దక్షిణం ఉత్తరం ఏది ఎక్కువ ఉంది, దక్షిణం ఉంది. ఎంత ఎక్కువ ఉన్నది, 15 ఎక్కువ ఉంది. అనగా ఇక్కడ ఏమొచ్చింది, సౌత్ వచ్చింది, వెస్ట్ వచ్చింది. అంటే
రెండు డైరెక్షన్లు మిగిలినప్పుడు మనకేంటి మాస్టర్? ద థీరమ్ ఆఫ్ పైథాగరస్. సో 20 15 మిగిలినప్పుడు అండర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ 400 ప్లస్ 225 అండర్ రూట్ ఆఫ్ 625 వాల్యూ ఈజ్ 25. క్లియర్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా మనం షార్టెస్ట్ వేలో ఉన్న ద థీరమ్ ఆఫ్ పైథాగరస్ పైన ప్రశ్నలను కూడా చేయవచ్చు. ఇది ఒక రకమైన మోడల్. రైట్ సార్, మరో ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తి బిందు ఏ నుండి దక్షిణ వైపుకు నడక మొదలుపెట్టి 100 మీటర్లు నడిచాక తన ఎడమ వైపునకు తిరిగి 40 మీటర్లు తూర్పు వైపునకు నడిచాడు. మరలా అతను ఎడమ వైపునకు తిరిగి 60 మీటర్ల ఉత్తరం వైపుకు నడిచాక మళ్ళీ ఎడమ వైపు తిరిగి 70 మీటర్లు పడమర వైపునున్న బిందు బిని చేరుకున్నాడు. అప్పుడు బిందులు ఏ కామ బిల మధ్య దూరం ఎంత అంటాడు? సో ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ towards south 100 meters and turn to left to walk 40 meters east. Then he again turned to left, walk 60 meters towards north and turn to left, walk 70 meters towards west to reach the point B. Then the distance between the points and B in meters. Right? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుండి దక్షిణం వైపుకి వెళ్ళండి మాస్టర్. ఏ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఏ అనేటువంటి పర్సన్ని కనుక మనం గమనిస్తే ఇదో పాయింట్. ఎంత వెళ్ళాడు? దక్షిణానికి మొదలుపెట్టి 100 మీటర్స్ నడిచాక తన ఎడమ వైపునకు తిరిగి అంటే తూర్పుకు తిరిగి 40 మీటర్స్ జర్నీ స్టార్టెడ్ నడిచాడు. మరలా అతను ఎడమ వైపునకు తిరిగి 60 అంటే ఇందులో 100లో 60 వచ్చాడు. 60 మీటర్స్ ఉత్తరం వైపుకు నడిచాక మళ్ళీ ఎడమ వైపునకు తిరిగి పడమరకు 70 మీటర్లు నడిచాడు. 70 మీటర్స్ 40 30 దాటేశాడు. రైట్? ఇక్కడికి నడిచి బి అనే బిందుని చేరుకున్నాడు. So now this point is B, this point is A. So this is distance 70 meters. Clear sir? Right. So ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని కనుక చూస్తే ఫస్ట్ మనోడు ఈ పాయింట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? హియర్ టు హియర్ దిస్ పాయింట్ ఆఫ్ కోర్స్ అంటే సరే బొమ్మ పెద్దగా పడితే క్లారిటీ వస్తుంటే చూద్దాం. ఇది ఏ అనే పాయింట్ 100 మీటర్స్. ఈ 100 మీటర్స్లో 60 పోతే ఇక్కడ ఎంత? 40. 60 టోటల్ 100 మీటర్స్. 100లో ఈ 60 కట్ అయితే ఈ పార్ట్ 40. ఈ టోటల్ 70. 70లో 40 కట్ అయితే ఇక్కడ 30. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ ఒక సైడ్ వాల్యూ 30 స్క్వేర్, ఇంకో సైడ్ వాల్యూ 40 స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ 900 ప్లస్ 1600. సో అండర్ రూట్ ఆఫ్ 2000 అంతే కదా సార్? 500. 2 జీరోలు 16 ప్లస్ 25 16 9 25 2 సున్నాలు. సో 25 అంటే ఎంత? 520. సో ఆన్సర్ ఈజ్ 50 మీటర్స్. సో దీన్ని మనము గతంలో చెప్పిన మాస్టర్, ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజం కొలత 3 ఒక భుజం కొలత 4 ఉన్నట్లయితే దాని ఆన్సర్ ఎంత? 5. ఎంత మాస్టర్? 5. ఒకవేళ ఇక్కడ ఒక జీరో ఇక్కడ జీరో ఎక్స్ట్రా ఉంటే ఆన్సర్ మనం 0 పెట్టుకోవాలి. సో అదే ఆన్సర్. సో 50 మీటర్స్. క్లియర్? సో టోటల్గా ఉన్న వాల్యూను ఇలా మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసిన తర్వాత మిత్రం ఏం చేసుకోవాలి? లేదా షార్ట్ కట్లు కావాలంటే మీకు అన్ని పాయింట్స్ రాసుకుంటాం. ఆ పాయింట్స్ రాసుకొని ఆ పాయింట్స్ ప్రకారం మనం ఆ వాల్యూని కన్క్లూడ్ చేస్తాం. సో ద థీరమ్ ఆఫ్ పైథాగరస్ పైన ఇదొక రకమైన మోడల్. క్లియర్ సార్? ఓకే రైట్. మరొక ప్రశ్న చూడండి సార్.
సో ప్లీజ్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇందులో డైరెక్షన్తో పాటు డిస్టెన్స్ కూడా అడగడం జరిగింది. డైరెక్షన్తో పాటు డిస్టెన్స్ను కూడా అడగడం జరిగింది. సో కాబట్టి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ని జాగ్రత్తగా ఫోకస్ చేయండి. రాజు తన ఇంటి నుండి బయలుదేరి 30 కిలోమీటర్లు దక్షిణానికి నడిచాడు. సరే, రాజు దక్షిణానికి ఎంత నడిచాడు సార్? 30 కిలోమీటర్లు నడిచాడు, దక్షిణ వైపు నడిచాడు. తర్వాత ఎడమ వైపునకు తిరిగి 7 కిలోమీటర్లు. సో దక్షిణానికి ఎడమ అంటే తూర్పు, దక్షిణానికి ఎడమ అంటే తూర్పు 7 కిలోమీటర్లు నడిచాడు. మరలా అక్కడి నుండి 6 కిలోమీటర్లు ఉత్తరానికి పోయింది. 6 కిలోమీటర్లు ఉత్తరానికి పోయింది. నడిచి ఆఫీస్ చేరుకున్నాడు. అయినా రాజు యొక్క ఆఫీస్ నుండి అతని ఇంటికి గల దిశ మరియు దూరం అంటాడు. సో మనోడు ఇక్కడ దిశ మరియు దూరానికి పోయేటప్పుడు ఇక్కడ మనం గమనించాలి, తూర్పుకు ఆపోజిట్ పడమర లేదు, కానీ దక్షిణానికి ఆపోజిట్ ఉత్తరం ఉంది. ఆ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? 36 అంటే 24 ఉంది. సో ఏది ఎక్కువ ఉంది? దక్షిణం 24 ఎక్కువ ఉంది, మిగిలింది ఏంది? తూర్పు. సో అంటే ఇక్కడ సౌత్ అండ్ ఈస్ట్ మిగిలినాయి. సౌత్ ఈస్ట్ అన్నప్పుడు ఆగ్నేయం. సౌత్ ఈస్ట్ అంటే మాస్టర్ ఆగ్నేయము. సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్తో ఆప్షన్లు ఏమున్నాయి చెప్పండి? ఇది సౌత్ ఈస్ట్ కాదు, ఇది కాదు, ఇది కాదు, ఉన్నది ఒక్కటే. సో ఆన్సర్ డైరెక్ట్గా పెట్టవచ్చు. ఇది షార్ట్ కట్, ఇది ఎగ్జామ్లో చేసేది. లేదు సార్ నాకు ప్రూఫ్ కావాలి, నేను ప్రాక్టీస్ చేయాలి. రైట్, గుడ్, రైట్. ఇవి కావు కదా, అందులోనే సౌత్ ఈస్ట్ ఒకటే. బొమ్మ వేసుకో. ఫస్ట్ ఏమన్నాడు? దక్షిణం. దక్షిణం అనేటువంటి పాయింట్ స్టార్ట్ చేద్దాం సార్. ఇక ఇక్కడ మనడు ఉన్నాడు, ఈ పాయింట్లో స్టార్ట్ అయ్యేటువంటి దక్షిణానికి ఎంత పోయింది సార్ అంటే 30 మీటర్లు లేదా 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు. తర్వాత తూర్పుకు వచ్చిండు 7 కిలోమీటర్స్ కదా, యూనిట్స్ ఆర్ గివెన్ కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్. అందులో నార్త్కి వచ్చిండు, మళ్ళీ ఎంత? 6 కిలోమీటర్స్ వచ్చింది. వచ్చి తన డెస్టినేషన్ పాయింట్, ఇది తన స్టార్టింగ్ పాయింట్, ఇది రీచింగ్ పాయింట్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈడికి ఈ కనిష్ట దూరంతో పాటు దిశ చెప్పాలి. దిశ చెప్పమంటే ఇది రైట్ యాంగిల్. సో మనకు ఇక్కడ నుంచి ఈడికి ఎంత ఉంటుంది సార్ అని కనుక చూస్తే మనకి ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ పైన ఫోకస్ చేయాలి. రైట్, ఇప్పుడు దక్షిణం ఉంది, తూర్పు ఉంది, ఉత్తరం ఉంది. ఉత్తరము 6 పోయింది, 6 పోతే ఇక్కడ ఎంత? 24. ఈ బేస్ ఎంత? 7. అంటే ఒక భుజం కొలత 7, ఒక భుజం కొలత 24 ఉన్నప్పుడు దాని యొక్క కర్ణం కొలత ఎంత అంటాడు? కర్ణం కొలత ఎంత? సో ఇక్కడ డైరెక్షన్ ఏమొచ్చింది మాస్టర్? ఇక్కడ ఎక్కడి నుంచి చూడమన్నాడు? క్వశ్చన్ ఇంపార్టెంట్. అతను రాజు తన ఇంటి నుండి బయలుదేరిండు. ఇది ఇల్లు, ఇది ఇల్లు. ఆఫీసుకు దూరం ఎంత అంటాడు? ఇంటి నుండి బయలుదేరి ఆఫీసు. అయినా రాజు ఆఫీస్ నుండి అతని ఇంటికి గల దిశ అంటాడు. సో జాగ్రత్త సార్, రాజు తన ఇంటి నుండి బయలుదేరిండు. ఇప్పుడు ఆఫీస్ నుండి అతని ఇంటికి గల దూరం ఎంత? రైట్, ఈ విధంగా మనకు చూడాల్సిన అవసరం ఉంది. ప్రశ్న పైన అతని ఇంటికి గల దిశ, ఇది ఇల్లు, ఇది ఆఫీస్. మరి ఇందులో 25, 25 ఎక్కడ ఉన్నాయి? అన్నిట్లో 25, 25 ఉన్నాయి. మరి 25, 25 ఉన్నప్పుడు క్వశ్చన్ ఇక్కడ సౌత్ ఈస్ట్ అనేది ఆన్సర్ అనుకున్నాం. ఎందుకు? స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఎక్కువగా ఉన్నది ఆన్సర్. మరి ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్కు రమ్మన్నాడా? ఆఫీస్ చేరుకున్నాడు, కానీ రాజు యొక్క ఆఫీస్ నుండి ఇంటికి గల దిశ అంటే ఆఫీస్ నుంచే రివర్స్లో చూడమంటాడు. ఆఫీస్ నుంచే రివర్స్లో చూడమంటాడు. రైట్, ఆఫీస్ నుంచి రివర్స్లో చూడాలి, ఇంటికి రావాలి. రావాలంటే ఇది పైకి వస్తుంది, అంటే ఆగ్నేయానికి ఆపోజిట్ ఏంది? వాయువ్యం. సో వాయువ్యం దిశలో 2 ఆన్సర్లు ఉన్నాయి. ఒకటి 26 ఉంది,
ఒకటి 25 ఉంది. ఈ రెండిట్లో ఏది అన్నప్పుడు నీకు ఈ వర్గాలపైన అవగాహన ఉన్నట్లయితే అప్పుడు అండర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ 476 ప్లస్ 49. 576. 24 square is 576 plus 49 under root of 625. 625. So under root of 625 value is 25. So ఇందులో మనం గమనించాలి. ఇప్పుడు ఇందులో మనకి 26 ఉంది. మరి 26 అనేది దీనికి సరైన జవాబా? కాదు. కాబట్టి మిత్రమా సరైన జవాబు ఏంటిది? దీనికి వాయువ్యము నార్త్ వెస్ట్ 25 కిలోమీటర్స్. సార్ మరి మీరు షార్ట్కట్లో వచ్చి ఆగ్నేయం అన్నారు కదా, ఆగ్నేయానికి ఆపోజిట్ ఏంది? వాయువ్యం. ఇక్కడ ఏ రకంగా చూడమంటున్నాం? డైరెక్ట్ ఇది ఆగ్నేయం అని ఎందుకు అంటున్నాం అంటే మనకు లెక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి రీచింగ్ పాయింట్ చూడమన్నప్పుడు. అంటే ఇక్కడ ఇంటి నుండి ఇల్లు నుండి ఆఫీసును చూస్తే అది ఏ డైరెక్షన్? సౌత్ ఈస్ట్. కానీ ఆఫీస్ నుండి ఇల్లు చూడమంటాడు కాబట్టి అప్పుడు డైరెక్షన్ ఏంది? నార్త్ వెస్ట్ అనగా వాయువ్యం. క్లియర్ సార్? రైట్. ఇగో ఇది మనము పైథాగరస్ మోడల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు. రైట్ సార్. మరొకటి చూడండి సార్. తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచాక దక్షిణం వైపునకు 40 మీటర్లు నడిచి ఆపై పడమర వైపు 60 మీటర్లు నడిచాడు. మొదటి బిందు నుండి అతడు ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. తూర్పుకు అభిముఖంగా అంటే తూర్పు దిక్కుగా అని అర్థం. 30 మీటర్లు నడిచి దక్షిణం వైపునకు 40 మీటర్లు నడిచి ఆపై పడమర వైపు 60 నడిచాడు. ఇప్పుడు మొదటి బిందువుకు అతడు ఎంత దూరంలో ఉన్నాడు? ఈ 60లో ఇట్లా 30 కట్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మాస్టర్. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటాడు? ఇది 40 అయితే 60లో ఇక్కడ 30 పోతే ఎంత? 30. సో ఒక సైడు 40 మిగిలింది, ఒక సైడు 30 మిగిలింది. దీని యొక్క ఆన్సర్ ఎంత? సో ఒకవైపు 3 ఒకవైపు 4, ఒకవైపు 3 ఒకవైపు 4 ఉంటే ఆన్సర్ ఏంది మాస్టర్? 50. అంటే 3 4 ఉంటే 5. మనం చెప్పుకున్నాం ఒక సైడ్ 3 ఒక సైడ్ 4 ఉంటే ఆన్సర్ ఎంత? 5. ఒకవేళ వాడు 0 0 పెడితే మనం కూడా 0 పెట్టుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత? 50. లేదు సార్ నాకు వాల్యూస్ కావాలి, రాసుకో మరి అట్లాంటప్పుడు అండర్ రూట్ ఆఫ్ 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 900 ప్లస్ హౌ మచ్? 1600. సో అండర్ రూట్ ఆఫ్ 2500. సో ఆన్సర్ ఈస్ 50. క్లియర్ మాస్టర్? సో ఈ విధంగా మనం పైథాగరస్ మోడల్ నేర్చుకున్నాం. ఇవి పైథాగరస్లో ఉన్నటువంటి మోడల్ ప్రశ్నలు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మరింత స్కోర్ చేసుకునే అవకాశం ఉంది డైరెక్షన్లో. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. రైట్. ఇంకొక సెషన్లో ఇంకొక మోడల్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.